నీకు దేవుని ఒక సందేశం నీకుంటే, దేవుని ప్రణాళికలో నీ ఉంటే, ఆ ప్రణాళికను ప్రియబిడ్డలారా అవిశ్వసించవద్దు. చూడండి, ప్రతి సంవత్సరము జనవరి నెల 1వ తారీఖున ఆర్సిఎం సంఘములో, అలాగే కత్తులుగా సంఘాలకి బయట ఉన్నటువంటి నాన్ క్యాథలిక్స్ కూడా, ఇతర సంఘాలలో కూడా న్యూ ఇయర్ వాగ్దానాలు, న్యూ ఇయర్ ప్రామిసెస్ ప్రే చేసి సేవకుల దగ్గరికి తీసుకుంటారు కదా. ఈ సందేశం ఒకటి. ఈ సందేశము అందరి జీవితములో జరిగి తీరాలి అనేటువంటి ఒక కంపల్సరీ ఒక నియమం లేదు. కానీ నేను చెప్పే ఈ న్యూ ఇయర్ ఫస్ట్ డే తీసుకున్న ఆ సందేశం గురించి కాదు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, నేను గత 14 సంవత్సరాల ఈ సువార్త పరిచయం, 9 సంవత్సరాల మొత్తంగిలో డైరెక్టర్గా, 3 years డివైన్ మెసేజ్ సెంటర్లో డైరెక్టర్గా, ఇప్పుడు 7 ధ్యాన వడక మధ్య నన్ను దేవుడు నడిపించేది, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఈ న్యూ ఇయర్ ఫస్ట్ డే తీసుకున్నటువంటి సందేశం కాదండి. నేను ధ్యాన వడకములో పాల్గొంటూ ఉన్నప్పుడు, నేను ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నిజంగా కన్నీరు మున్నీరుగా ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, దేవుడు నాకు వ్యక్తిగతంగా ఈ తెలియజేసినటువంటి సందేశం ప్రకారమే నన్ను నడిపించాడు. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అనేక మంది ఈ న్యూ ఇయర్ ఫస్ట్ డే చర్చికి వెళ్తాడు, లేదా అర్ధరాత్రి చర్చికి వెళ్తాడు, మార్నింగ్ చర్చికి వెళ్తారు. స్వామి నాకు ఒక వాగ్దానం కావాలని చెప్పి అక్కడ అడిగి ప్రే చేసుకుని తీసుకుంటాడు. అనేక మందికి ఈ సందేశం గుర్తు కూడా ఉండదు. మీరు ఎంతమందికి గుర్తుందండి న్యూ ఇయర్ ఫస్ట్ డే తీసుకున్నటువంటి మెసేజ్? అనేక మందికి గుర్తుండదు. అది తీసుకొచ్చి సంఘాలు పడతాడు, బైబిల్లో పడతాడు, అయిపోయింది. కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి జరగవు. అరే, దేవుని సందేశం కదా, జరగలేదు, అసలు గుర్తు కూడా ఉండదు మీకు. నన్ను దేవుడు నడిపించేది పిల్లరా ఈ న్యూ ఇయర్ ఫస్ట్ డే మెసేజ్ వల్ల కాదు. సరే, అది న్యూ ఇయర్ సందర్భంగా ఈ న్యూ ఇయర్కి దేవుడు నాకు ఇచ్చే ఒక మెసేజ్గా తీసుకుంటాను, ప్రే చేస్తాను, ఫైన్. కానీ నన్ను దేవుడు నడిపించేది పిల్లరా, నేను ఏకాంతముగా ధ్యాన వడకం చేస్తూ ఉన్నప్పుడు, నేను ఏకాంతముగా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నేను ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు కన్నీరు మున్నీరుగా దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు, ఆయన తెలియజేసినటువంటి వాగ్దానం డైరెక్ట్లీ, పర్సనలీ నాకు ఇచ్చిన సందేశం ప్రకారం మాత్రమే నన్ను దేవుడు నడిపించాడు. ఆ సందేశము నాకు చాలా చాలా గుర్తుంది. ఒక్కటి కూడా మర్చిపోలేదు. దిస్ ఈస్ యాక్చువల్లీ ద ప్రామిసెస్. బాప్తిస్మ యోహాను గారి జీవితములో, జకర్యా జీవితములో పిల్లరా అతి పరిశుద్ధమైనటువంటి ధూపార్పణ సమయంలో బలిపీఠం దగ్గర నిలబడి ధూపం అర్పిస్తూ ఉండగా, గేబ్రియల్ సందేశకుడు ఇచ్చినటువంటి సందేశము అది యాక్చువల్ దేవుడి సందేశం కాబట్టి దాన్ని అలాగే విశ్వాసముతో తీసుకోకుండా, జకర్యా తన మానవ బుద్ధి ఆలోచన ప్రకారము పడు వయసులో ఉన్నటువంటి దంపతులకి గర్భఫలం ఎలా వస్తుంది అని మానవ తలంపుతో దేవుని సందేశాన్ని అవిశ్వసించాడు. కాబట్టే ఇబ్బందులు, కష్టాలు, సమస్యలకి, అవమానానికి ఆయన గురి అయ్యాడు.